అది ఎలా బయటికి రావాలంటే ఒక పవన్ కళ్యాణ్ చూసే రమ్మని చెప్పట్లేదు. నేను చాలా బలంగా సిపిఐగా మన తెలంగాణ సంబంధించి బహుజన్ సమాజ్ పార్టీ చాలా బలమైన పార్టీ. ఇది కమిట్మెంట్తో కూడిన పార్టీ. ఇది ఒక్కళ్ళు లేకపోతే నిలబడ్డ పార్టీ. ఇది ఎన్ని ఓట్లు వచ్చాయని కాదు, గెలిచామని కాదు, ఎన్ని అడుగులు మన ఉద్యమం ముందుకెళ్ళామని చూసుకునే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. అలాంటి పార్టీ తోటి ఈ రోజున ముందుకు తీసుకెళ్తూ మనం ఇది మీరు చూడాల్సింది ఈ ఎన్నికల్ని ఎట్టి పరిస్థితుల్లో గెలిచేయడం, ఎట్టి పరిస్థితుల్లో పోరాటం చేయడం చాలా ముఖ్యం. 12 స్థానాలు పోరాటం చేయడం చాలా ముఖ్యం. నేను అదే కోరుకున్నాను. పోరాడితే పోయేది బానిస సంఖ్యలు తప్ప. తెలంగాణ వచ్చినప్పుడు నాకు ఒకటే గుర్తొస్తుంది, మీకు 1,00,000 ఉద్యోగాలు కావాలి. ఇవంటే 1,00,000 ఉద్యోగాలు సృష్టించచ్చు, కానీ కొంచెం సమయం తీసుకుంటుంది. కానీ మీ అందరికీ ఉస్మానియా విద్యార్థులకి చాలామంది కోపాలు ఉన్నాయి. మా ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదు. నేను అర్థం చేసుకోగలను ఆ వేదనని. అలాంటప్పుడు నాకు ఒక యువకుడు చెప్పిన వేదన, ఒక కవిత గుర్తొచ్చింది. యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాము? యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప, కలలు తప్ప, పిరిగితనం, మోసం తప్ప. ఇది అందరూ తెచ్చలేరు. మన పోరాటం మనమే చేయాలి, మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. అందుకని మార్పు కోసమే ఈ ఎన్నికలు ముందుకు తీసుకెళ్తున్నాం. ఒక అడుగు ముందుకు వేయడానికి అంటే ఒక ఉద్యమం ముందుకెళ్ళాలంటే ఎన్ని అడుగులు వేసామంటే ఎన్ని సవాళ్ళతో కూల్చుకోండి. అలాగే ఈ రోజున మనం అడుగులు వేయడం చాలా ముఖ్యం రాజకీయ ప్రస్థానంలో. అందుకని ప్రస్థానం కోసం 12 మంది అభ్యర్థులను మీకు పరిచయం చేస్తాం. నా కోసం అండగా నిలబడ్డా మల్కజ్గిరి ముందుగా బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థులను పరిచయం చేశాను. కరీంనగర్ నుంచి, నాకు పునర్జన్మిచ్చిన కరీంనగర్ నుంచి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున వెంకన్న గారు అభ్యర్థిగా ఉన్నారు. అలాగే పెద్దపల్లి నుంచి బాలా కళ్యాణ్ గారు బహుజన్ సమాజ్ పార్టీ నుంచి నిలబడుతున్నారు. అలాగే వరంగల్ నుంచి